రైట్ ఇక దోపిడీ సొమ్మే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బావ, బావమర్ది, చెల్లి అన్న అంతా ఒకరికొకరు కత్తులు అటు బల్లాలతో కొట్టుకుంటున్నారన్నారు. ఆ కుటుంబ పంచాయతీలోకి తమను లాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అనే కాలనాకు లాంటి వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. ఇక ప్రజలకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చే పనిలో తాము బిజీగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చచ్చిన పామును చంపాల్సిన పని లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాలనాగు లాంటి వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్పారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఒకరికొకరు కత్తులు బల్లాలతో కొట్టుకుంటున్నారని, మీరు కొట్టుకునే దానిలో నన్ను లాగొద్దు, నేను ప్రజల సేవ చేయడంలో, ప్రజలకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చే పనిలో కూడా నేను బిజీగా ఉన్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానంగా దోపిడీ సొమ్ము పంచుకునే ఆ లెక్కల్లో తమకి పంచాయతీ తేలని కారణంగా ఒకరికొకరు వాటాల కోసం కొట్టుకుంటున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునేది విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈ లైన్ కాలు ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు. అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల. రైట్ ఇక కవిత చేసిన వ్యాఖ్యలకి సంబంధించి హరీష్ రావు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని చెప్పి ఏదైతే కవిత వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే తామెంతో బిజీగా ఉన్నామని చెప్పి మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం ఆల్రెడీ చచ్చిన పాముని మళ్ళీ చంపాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే దోపిడీ సొమ్ము లెక్కల్లో భాగంగానే మీ కుటుంబంలో పంచాయతీ తెరపైకి వచ్చిందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. నేను ఎలా చూడొచ్చంటారు నగేష్? అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న పంచాయతీని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రుద్దుతున్నారనేది రేవంత్ రెడ్డి తన మాటల్లో చెప్పకుండా చెప్తున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతుంది. అవినీతి సొమ్ముతో వాళ్ళందరూ ఎదిగారు కాబట్టి వాళ్ళందరూ ఒకరిని ఒకరు పొడుచుకొని వాళ్ళే ఒక మారణకాండను సృష్టించుకుంటున్నారు. ఆ మారణకాండలో మాకేం సంబంధం, అందులో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అనేది డైరెక్ట్ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. అందులో నా పేరు ఎందుకు లాగి నన్ను ఆ చెత్త వెనుక నేనెందుకు ఉంటానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఓవరాల్ గా అక్క, అన్న, చెల్లి, బావ అందరూ ఒకరికొకరు వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళకు వాళ్ళే విమర్శలు చేసుకుంటూ ఉంటే అందులో వాళ్ళ కుటుంబ ఇష్యూలో, గత పాలనలో జరిగిన అవినీతిలో కాలనాగు లాంటి వాళ్ళందరూ ఒకటే. తదుపరి వాళ్ళు ఏం చేస్తారనేది కూడా వాళ్ళకే తెలియాలి. వాళ్ళే తన్నుకొని చచ్చినప్పుడు ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకొని వాళ్ళు కౌగిలించుకుంటుందన్న వ్యాఖ్యను కూడా చేశాడు. సో అక్కడ ఎవరు అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటే అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబ తగాదాలని వాళ్ళు పెట్టుకుంటున్నారు. పాపం అనేది ఊరికే పోదు. అంటే కాలనాగుల వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కాటేశారు. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి, ఖచ్చితంగా అనుభవించాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి. అంటే ఒకరి వెనుక ఒకరు ఉన్నారని చెప్పి కొందరు మాట్లాడుకుంటున్నారు. కానీ
ఆ చెత్తగాళ్ళ వెనుక నేనెందుకుంటాను అని చెప్పి చెప్పుకొస్తున్న పరిస్థితి. నేను నాయకుడిగా ఉంటే ముందుంటా, నా వాళ్లకు తోడుకుంటా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తోడుగా ఉంటా, కాంగ్రెస్ కుటుంబంతో పాటు నేను ముందుకెళ్తాని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే వాళ్ళ కుటుంబంలో కత్తులతో పొడుచుకొని హరీష్, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉండాల్సిన అవసరం ఏంటి? వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, వాళ్ళని దించడం కోసమే ప్రజలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి పదవులు అప్పచెప్పారు, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. ప్రజల క్షేమం దిశగా మేము ముందుకెళ్తాం కానీ వాళ్ళ దిక్కుమాలిన వ్యవహారంలో అనవసరమైన ఇష్యూలో దించి అనవసరమైన ఎక్కించకూడదని చెప్పి చెప్తున్న పరిస్థితి. దయచేసి మీ కుటుంబ పంచాయతీల్లో, మీ కుల పంచాయతీల్లో మమ్మల్ని రాకండి అని చెప్పి కూడా డైరెక్ట్ గానే చెప్పారు. ఆ వ్యవహారంలో మాట్లాడడం కానీ, ఆ వ్యవహారంలో పంచాయతీలు చేసే వేరే వ్యవహారాలు కానీ మాకు ఎలాంటి ఆసక్తి లేదు. ప్రజలు వాళ్ళని ఎప్పుడో తిరస్కరించారు. కాలం చెల్లిన నోట్ లాంటి ఈ వ్యవహారంలో కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు. ప్రకృతి అనేది ఎప్పటికుంటుంది, కర్మ అనేది శిక్షిస్తుంది. ప్రకృతి ఖచ్చితంగా శిక్ష వేసింది కాబట్టి ఈ రోజు వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు కోల్పోయారు. ఆ ప్రభుత్వం అనేది మాకు అప్పచెప్పారు కాబట్టి ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మేము పాలన కొనసాగిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని ప్రజలే పొందపెట్టారు కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళ పంచాయతీల గురించి మమ్మల్ని లాకండి. ప్రజలను కూడా అనవసరంగా వాళ్ళ పంచాయతీలు ప్రజలకు అంటగట్టి ప్రజలను కూడా ఇబ్బందుల పాలు చేయకండి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 1,00,000 కోట్ల పంపకాల్లో తేడా వచ్చిన తర్వాతనే ఆ కుటుంబం కొట్టుకుంటుంది. ఆ కుటుంబం అంటే కేసీఆర్ లాంటి కాలనాగు లాంటి వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్పారు కాబట్టి చచ్చిన పావును మళ్లీ చంపాల్సిన అవసరం తమకు లేదని చెప్పి చెప్పుకొచ్చారు. తామంతా కూడా ప్రజలకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చే పనులు బిజీ ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సంబరం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఈ ప్రతిష్టాత్మకంగా వ్యవహారంలో కూడా బిజీగా ఉంది. తనతో పాటు మంత్రులందరూ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్రంలో ఉన్న అంటే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలంతా కూడా బిజీలో ఉన్నారు. దోపిడీ సొమ్ము దోచుకున్న కేసీఆర్ కుటుంబ వ్యవహారంలో, కేసీఆర్ పంచాయతీ వ్యవహారంలో అనవసరంగా మమ్మల్ని, మా పార్టీని లాగండి అని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తం ప్రజా సభలోనే మహబూబ్నగర్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.